పిల్లల చిన్న పొట్ట నింపడానికి మనం పెద్ద పెద్ద వంటలు చేయాల్సిన పని లేదండి. ఇట్లా చిటికెలో చేసేయొచ్చనమాట. అది గూడా బయట నుంచి తీసుకోవాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్నతోటే చేయొచ్చు తెలుసా? మనము చేయాల్సిన ఈ కొత్త కొత్త వంటలేమి అవసరం లేదు. పాత వంటలనే పిల్లలకి కొత్తగా చేసి పెట్టొచ్చనమాట. ఇట్లా మిగిలిపోయిన చపాతీని వేస్ట్ జేయకుండా ఒక కప్పు బెల్లాన్ని వీలైతే మిక్సీకేయండి లేకపోతే ఇలాగ దంచేసుకోండి. ఇట్లా మెత్తగా దంచేసిన తర్వాత మిగిలిపోయిన చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ బెల్లంలో వేసి బాగా కలిపేయండి. వేడి మీదున్న చపాతీలైతే మంచిగా ఆ బెల్లం మెల్ట్ అయిపోయి ముద్ద కట్టడానికి వీలైతది. ఇట్లా చల్లారిపోయిన రొట్టెలైతే కాదనమాట. కొంచెం బెల్లం, కొంచెం చపాతీ మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేశారనుకోండి, ఇట్లా తుంచి పెట్టుకున్న దాంట్లో కలిపేసుకొని ముద్ద కడితే ఈజీగా ముద్దలైతాయనమాట. అండ్ ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి చక్కగా మిక్సీకి పట్టిన దాన్ని ఇందులో వేసి కలిపేసి ముద్దలు కట్టి స్టోర్ చేశారనుకోండి 15 డేస్ వరకు ఉంటాయి. టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఉంటారు. ఇంతకి దీని పేరేంటో తెలుసా? అవ్వ పేరే ముసలమ్మ అని మలీదా ముద్దలంటారు. నచ్చితే లైక్, షేర్